మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. గుండెకాయలు లివర్లు ఫ్రై అండి. నేను ఎలా వండుతానో మీకు వీడియోలో చూపిస్తున్నాను. దీంట్లో మనం నూనె పోసి వేయించుకునేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కూర వండకూడదండి. ఓన్లీ నూనెలో ముక్కలే వేసి వేయించుకుంటే మనకి కూర మాడిపోయే విధానం లేకోకుండా చక్కగా నూనెలో కొంచెం క్రిస్పీగా వేగిద్దండి. తర్వాత పసుపు వేసేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. ఇది కనీసం 30 గంట సేపు అన్న పట్టిద్దండి ఈ కూర వేగడానికి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అన్నీ పైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే కొంచెం మనకి 20 రోజులైనా సరే ఈ కూర స్మెల్ కానీ పాడవటం కానీ ఏముండదండి. చాలా బాగుండిద్ది అన్నమాట. అది నూనె అలా పైకి తేలేటప్పుడు మనకి ఇక్కడి నుంచి సిమ్లో పెట్టుకోవాలండి కూర. ఇదే చిన్న టెక్నిక్ అండి. హైలో పెట్టి మాత్రం ఈ కూర వేయించుకోకూడదు. ఏమైద్దంటే మనకి మాడిపోయి ముక్క సరిగ్గా వేగదనమాట. చాలా బాగుండిద్దండి. మీకు నచ్చుతుంది కూడా. ఒకసారి నేను చూపించిన విధంగా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇక కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు ఇవి వేసేసిన తర్వాత ఒక 15 గంట సేపు మళ్ళీ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఎక్కువే ఉంటుంది. అలా ఉంటేనే మనకి కూర కూడా అన్నంలో కలుపుకోవడానికి బాగుండిద్దండి. తర్వాత గరం మసాలా కూడా వేసేసాం కదా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాలు వేయించుకుందామండి. మళ్ళీను వేగటమేనండి. ఇంకా ఇంతకుమించి ఏమీ లేవు. ఇవన్నీ వేసేసినట్టే మనం వేయించుకుంటంలోనే కూర మగ్గటంలో టేస్ట్ వచ్చిద్ది అనమాట. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చాలా బాగుండిద్దండి. వీడియోస్ చూసే వారందరికీ కూడా మనసాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నానండి. కూర కూడా మనకి రెడీ అయిపోయిందండి. గుండెకాయలు లివర్లు ఫ్రై అండి. బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అడుగంటుకోకుండా చక్కగా అలా దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండి వేయించుకుంటే మనకి కూర అడుగంటుకోకుండా మాడు వాసన లేకుండా ఉంటుంది. ఓకేనండి, అయిపోయింది. కట్టేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ పెడతాను చూడండి.